హోంవర్క్ నిన్న ఇచ్చిన హోంవర్క్ పోయిన క్లాస్లో ఒకసారి ఎవరైనా చేస్తుంటారు, అట్లా చూపించండి అమ్మా నాకు. అట్లే మీ మొబైల్ని అట్లా నోట్బుక్ వైపు తిప్పితే చూస్తాను ఒకసారి ఎంతమంది చేశారు. మీ నోట్బుక్స్ ఒక్కసారి నా సైడ్ తిప్పితే నేను చూస్తానని చెప్పాను. అసలు రాశారా లేదా? వెరీ గుడ్. కోటి వసంత్, వెరీ గుడ్. ఎవరో ఒకరో ఇద్దరు తప్ప మిగతా ఎవరో కూడా రెస్పాన్స్ కావడం లేదు. तुलसी सर स्टार्ट చేస్తామా? చేయండి సార్. ओके, आज का पाठ ऐसा प्यारा देश है मेरा. ఏ పఠన హేతు అంటే అర్థం ఏమంటే జస్ట్ మనం ఆ పాఠాన్ని చదివి అర్థం చేసుకోవడం అంతవరకే, కానీ దీని మీద ఎటువంటి ప్రశ్నలు కానీ ఏమి కూడా ఇవ్వడం జరగదన్నమాట. దీంట్లో ఏమి ఇచ్చారంటే మనకి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగిందన్నమాట. చూడండి, బచ్చోం కి ముస్కానులియే. పిల్లలందరూ కూడా చూడాలమ్మా, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ఇచ్చారు మీకు. అందరూ కూడా ఆ టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వండి, లయబద్ధంగా పాడడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ పాఠాన్ని మనకి ఐసా ప్యారా దేశ్ హై మేరా అనేది రాకేష్ తరంగ్ అనేటటువంటి ఒక కవి రాసినటువంటి పాఠం. ఇది చాలా లయబద్ధంగా కూడా పాడొచ్చు, మీరు కూడా ప్రయత్నం చేస్తే పాడొచ్చు. చూడండి ఒకసారి. बच्चों की मुस्कान लिए हर फूल जहाँ खिलता है, बच्चों की मुस्कान लिए हर फूल जहाँ खिलता है, जिसके आंगन में हर कोई हंसते हुए मिलता है, जिसके आंगन में हर कोई हंसते हुए मिलता है, धर्म से बढ़कर मानवता का मान जहाँ पर होता है, धर्म से बढ़कर मानवता का मान जहाँ पर होता है, जिसके आंचल में हर कोई दुख बुला कर सोता है, जिसके आंचल में हर कोई दुख बुला कर सोता है, पर्वत नदियां झील बहारे कन कन जहाँ लुटाते हैं, पर्वत नदियां झील बहारे कन कन जहाँ लुटाते हैं, जिसके चमन में हर कोई शांति संदेश फैलाते हैं, जिसके चमन में हर कोई शांति संदेश फैलाते हैं, माटी माटी सुगंध लुटाती है, सोना जहाँ पर उगता है, माटी माटी सुगंध लुटाती सोना जहाँ पर उगता है, जिसकी छाया खुशी के गाता है, ऐसा प्यारा देश है मेरा, जग में भारत सबसे न्यारा, ऐसा प्यारा देश है मेरा, जग में भारत सबसे न्यारा. రాకేష్ తరంగ్ యొక్క పోయం ని మన రాకేష్ తరంగ్ గారు మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి ఎవరో స్క్రీనింగ్ మారుస్తున్నారు, ఎవరని తెలియలేదు సార్. తులసి సార్ చూడండి సార్, ఎవరో పిల్లలు మారుస్తున్నారు దాన్ని. ఇక్కడ మనకి ముందే చెప్పాం పఠన హేతు పాఠం అని చెప్పి. ఈ పాఠంలో మనకి
రాకేష్ తరంగ్ గారు ఏం చెప్పారంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి మనకి ఇక్కడ తెలియపరిచారు. బచ్చోం కి ముష్కాన్ లియే, బచ్చోం కా అర్ధ హై పిల్లలు, విద్యార్థులు. ముష్కాన్ అంటే స్మైల్, ఇక్కడ పిల్లల యొక్క చిరునవ్వుని గురించి చెప్తున్నాడు. ఏమనంటే బచ్చోం కి ముష్కాన్ లియే హర్ ఫూల్ జహా కిలతా హై. హర్ ఫూల్ అంటే పువ్వులన్నీ కూడా, కిలనా కా అర్ధ హై ఓపెన్, విచ్చుకోవడం అన్నమాట. ఎక్కడైతే పిల్లల యొక్క నవ్వులు చూసి పువ్వులన్నీ కూడా విచ్చుకుంటాయో, జిస్కే ఆంగన్ మే హర్ కోయి హంస్తే హుయే మిలతా హై. ఆంగన్ కా అర్ధ హై ప్లేస్, యార్డ్ అన్నమాట. అదొక ప్రదేశము. ఎక్కడైతే ప్రదేశంలో ప్రతి ఒక్కరూ కూడా హంస్తే హుయే మిల్తా హై అంటే నవ్వుతూ కలుసుకుంటారు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మన భారతదేశం వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పేసి మనకి రాకేష్ తరంగ్ గారు చెప్పడం జరిగింది అనమాట. అంటే పిల్లల నవ్వుల్ని ఇక్కడ పువ్వులు ఇచ్చుకోవడంతో పోల్చాడు అనమాట. ఆ విధంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆంగన్, యార్డ్, ప్లేస్, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఎప్పుడు ఎల్లవేళలా నవ్వుతూనే ఉంటారు. మిలనాక అర్ధ్ కలుసుకోవడం, కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు. నెక్స్ట్, धर्म से बढ़कर मानवता का मान जहां पर होता है. धर्म का अर्थ रिलीजियन అంటే మతం అన్నమాట. ధర్మ సే బడకర్ మానవతా కా, మతానికంటే కూడా మానవత్వానికి ఒక ప్రాముఖ్యతని ఇవ్వమంటున్నాడు. అంటే అర్థమేమి? మానవత్వం అనేది, మానవత్వం అనేది చాలా గొప్పది మతం కంటే కూడా అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది అన్నమాట. మాన్ జహా పర్ హోతా హై, మాన్ మీన్స్ వాల్యూ, విలువ. ఎక్కడైతే మతం కంటే కూడా మానవత్వానికి విలువిస్తారో వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళే అన్నమాట. इसके आंचल में हर कोई दुख बुलाकर सोता है. ఎవరైతే ఆంచల్, జోనల్ అంటే ఆ జోన్ లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దుక్కు బులాకర్ అంటే ఆ బాధని మర్చిపోయేసి హ్యాపీగా, సోతా హై అంటే అక్కడ స్లీపింగ్, నిద్రపోవడం అన్నమాట. హ్యాపీగా నిద్రపోతారు. వాళ్ళు ఏ దేశస్తులు అంటే భారతదేశస్తులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. पर्वत नदियां झील बहारे कन कन जहां लौटाते हैं. ఇక్కడ ఏం చెప్పాడంటే పర్వత నదియా, పర్వతాలు, పర్వత్ కా అర్థం హై మౌంటైన్స్, పర్వతాలు, నదియా రివర్స్, జీల్ అంటే తెలయేళ్ళు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా పులకింప చేస్తున్నాయి. తను కూడా ఏదో కొంత మన భారతదేశంలో ఉండే ప్రజలకి అవి కూడా సేవ చేస్తున్నాయి. బహరే అంటే అర్థం ఏమంటే మంచి పరిశుభ్రమైనటువంటి గాలి, కూలింగ్ ఎయిర్ అన్నమాట. కనకన్ జహాల్ లొటాతే హై. కన్కన్ అంటే అవి చూసేదానికి అవి చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా మనుషులకి ఎంతో కొంత సహాయం చేస్తున్నాయి. లుటాతే అంటే సమర్పణ, ఎంతో కొంత సమర్పించుకుంటున్నాయి వాటి వాటి స్థాయికి తగినట్టు. ఉదాహరణకి తీసుకోండి, పర్వతాలు ఏం చేస్తున్నాయి? వాటర్ ని ఒక దగ్గర నుంచి పల్ల ప్రాంతాలకు తీసుకొచ్చి మనకి ఉపయోగించుకోగలుగుతున్నాం. పంటలు పండించుకుంటున్నాం, మనం తాగునీటికి ఉపయోగిస్తున్నాం, ఇంకా వీలైతే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుంటున్నాం అంట. నదులు, సెలయేళ్ళు ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. जिसके चमन में हर कोई शांति संदेश फैलाते हैं. चमन का अर्थ फ्लावर गार्डन. చమన్ కా అర్ధ్ ఫ్లవర్ గార్డెన్. మనం ఇంతకుముందు చూసామన్నమాట. ఇటువంటి ఈ ఫ్లవర్ గార్డెన్ హర్ కోయి శాంతి సందేశ్ ఫైలాతే హై. ఈ ఫ్లవర్ గార్డెన్ మనకు చూసినట్లయితే హర్ కోయి అంటే ప్రతి ఒక్కరికి కూడా అది ఏం చెప్తుందంటే శాంతి, పీస్ అంటే శాంతంగా ఉండేటట్టు. సందేశ్ కా అర్ధ్ మెసేజ్ అంటే అందరూ కూడా, ఈ భారతదేశంలో ఉండేటటువంటి అందరూ కూడా
చాలా ప్రశాంతంగా ఉండాలి, శాంతిని వ్యాపింపజేయాలి. ఫైలానా కా అర్ధ్ స్ప్రెడ్ అంటే ఈ యొక్క శాంతిని మొత్తం కూడా వ్యాపింపజేయాలని చెప్పేసి ఈ చమన్ అంటే ఫ్లవర్ గార్డెన్స్ మనకి తెలియపరుస్తున్నాయి అన్నమాట. అటువంటి శాంతి సందేశాన్ని మనకి అందరికీ కూడా వ్యాపింపజేస్తున్నాయి అన్నమాట. మాటి మాటి సుగంధ లుటాతి సోనా జహా పర్ ఉగుతా హై. ఇక్కడ ఏం చెప్పాడంటే మాటి మాటి సుగంధ్ అంటే పర్ఫ్యూమ్, సుగంధ్ కా అర్థం హై పర్ఫ్యూమ్, పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ నోట్ చేసుకోండి మా. లుటానా అంటే స్పెండ్, అంటే సోనా జహా పర్ ఉగుతా హై, సోనా కా అర్థం హై గోల్డ్, ఉగనా అంటే రైజ్ అంటే ప్రకాశించడం అన్నమాట. ఇక్కడ వచ్చి మనకి ఏం చెప్తున్నాడు అంటే మాటి మాటి సుగంధులు ఉటాతి హై సోనా జహా పర్ ఉగుతా హై. ఇక్కడ భారతదేశంలో అంతా కూడా ఎట్లుందంటే పరిస్థితులు మనకి చాలా అనుకూలంగా ఉంది. ఈ సూర్యుడు కావచ్చు అన్ని కూడా మనకి ఎట్లా వెలుగుతున్నాయంటే ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అది ఏ విధంగా అంటే బంగారంతో పోల్చాడు అనమాట. సోనా జహా పర్ ఉగుతా హై, బంగారం కూడా పండేటట్లు. जिसके छाया में हर कोई गीत खुशी के गाता है, जिसकी छाया में ఆ ఛాయా కా అర్థం హై షాడో అంటే నీడ, ఆ యొక్క నీడలో హర్ కోయి అంటే ప్రతి వ్యక్తి కూడా గీత్ ఖుషీకే గాతా హై, ఖుషి హ్యాపీనెస్, అందరూ కూడా ఆనందంగా పాటలు పాడుకుంటారంట. ఎక్కడ? మన భారతదేశంలో, మన భారతదేశం యొక్క నీడలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఐసా ప్యారా దేశ్ హై మేరా జగ్ మే భారత్ సబ్సే న్యారా. అటువంటి గొప్ప భారతదేశం మాది. అదే న్యారా అంటే యునిక్యూ అంటే ఏకైక, యునిక్యూ న్యారా అంటే అర్థమేమి యునిక్యూ ఏకైక. అటువంటి భారతదేశము మా భారతదేశము. జగ్ మే భారత్ సబ్సే న్యారా, జగ్ అంటే ఈ ప్రపంచంలోనే లేనటువంటి ఒక గొప్ప దేశము మన భారతదేశం అని రాకేష్ కరణ్ గారు ఇక్కడ ఈ పోయంలో చెప్పడం జరిగింది. మా పిల్లలు మీరు కూడా ఏమన్నా లయబద్ధంగా ఒకసారి పాడడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఒకసారి నేను మళ్ళా ఒకసారి పాడుతాను, ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలన్నమాట. చూడండి. बच्चों की मुस्कान लिए हर फूल जहाँ खिलता है, बच्चों की मुस्कान लिए हर फूल जहाँ खिलता है, जिसके आंगन में हर कोई हंसते हुए मिलता है, जिसके आंगन में हर कोई हंसते हुए मिलता है, धर्म से बढ़कर मानवता का मान जहाँ पर होता है, धर्म से बढ़कर मानवता का मान जहाँ पर होता है, जिसके आंचल में हर कोई दुख बुला कर सोता है, जिसके आंचल में हर कोई दुख बुला कर सोता है, पर्वत नदियां झील बहारे कन कन जहाँ लुटाते हैं, पर्वत नदियां झील बहारे कन कन जहाँ लुटाते हैं, जिसके चमन में हर कोई शांति संदेश फैलाते हैं, जिसके चमन में हर कोई शांति संदेश फैलाते हैं, माटी माटी सुगंध लुटाती है सोना जहाँ पर उगता है, माटी माटी सुगंध लुटाती है सोना जहाँ पर उगता है, जिसके छाया में हर कोई गीत खुशी के गाता है, जिसके छाया में हर कोई गीत खुशी के गाता है, ऐसा प्यारा देश है मेरा जग में भारत सबसे न्यारा, ऐसे प्यारा देश है मेरा जग में भारत सबसे मेरा,
सबसे न्यारा कवि का नाम राकेश तरंग ఈ యొక్క పోయం ని మనకి ఇచ్చినటువంటి వ్యక్తి రాకేష్ తరంగ్ గారు ఇది జస్ట్ పఠన హేతువే కనుక మనకి దీంట్లో ఏమీ అంత ఇదిగా చెప్పుకోవటటువంటి ఏమీ ఉండదు కనుక ఇప్పుడు మనం ముందు లెసన్ లో కౌన్ పాఠంలో కొన్ని మిస్ చేయడం జరిగింది వాటిని ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను ఈ ఐసా ప్యారా దేశం మేరాలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇంకేమైనా తెలియదు ఏమన్నా ఉందా ఏదైనా అర్థం కాలేదా చెప్పండి మా మ్యూట్ లో ఉండేవాళ్ళు చెప్పండి అమ్మా అర్థమైంది సార్ అర్థమైందా అర్థమైంది సార్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ మా ఎవరు మా కవి పేరు ఏం పేరు మా రాకేష్ తరంగ్ వెరీ గుడ్ సరే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కౌన్ పాఠంలో ఒక చిన్న టాపిక్స్ ఒక 2 టాపిక్స్ వదిలివేయడం జరిగింది దాన్ని ఒకసారి ఇప్పుడు రివిజన్ చేద్దామని అనుకుంటున్నాను ఒకసారి చూడండి మా వాటిని కౌన్ భాషకి బాతు మనకి టైం సరిపోకపోయిన క్లాసులు ఆపేయడం జరిగింది దాన్ని ఇప్పుడు చెప్తాం కౌన్ పడోలో ఈలో మూడోది రెండమ్మా పడోలో ఈలో మూడోది నీచే दी गई कविता की पंक्तियां पढ़ो ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఒక చిన్న పోయం లాగా ఇచ్చి దాని మీద ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దాని గురించి ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేద్దాం చూడండి जागो जागो हुआ सवेरा नहीं रहा अब कहीं अंधेरा దొరికిందా మా పేజీ నంబర్ 22 లో ఉంటుంది మాదే yes sir పడోలో ఈలో 3 जागो जागो हुआ सवेरा नहीं रहा अब कहीं अंधेरा चिड़िया मीठे गीत सुनाती उठो उठो हमें जगाती किरणों कहती हुई सवेरा नहीं रहा अब कहीं अंधेरा దీంట్లో ఏం చెప్పాడంటే ఒకసారి చెప్తాను చూడండి మా మీకు తెలుగులో దీన్ని జాగో జాగో హువా సవేరా జాగో అంటే రైజింగ్ అంటే మనకి సూర్యుడు మార్నింగ్ ఉదయిస్తాడు కదా అన్నమాట సవేరాకి అర్థం హై మార్నింగ్ జాగో అంటే ఇక్కడ మేల్కోవడం అని కూడా చెప్పొచ్చు అనమాట మేల్కోనండి తెల్లవారిపోతుంది మార్నింగ్ అయిపోయింది అని చెప్పి మనోజ్ కుమార్ షేర్ చేద్దామా నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను అదే పనే చేస్తున్నావు నెక్స్ట్ నహీ రహా అబ్ కహీ అంధేరా ఎప్పుడైతే తెల్లవారుతుందో అప్పుడు ఏమైపోతుందంటే ఆ అంధేరాకు అర్థం డార్క్నెస్ చీకటి అనేది వెళ్ళిపోతుంది ఎవరు రాకతో వెళ్ళిపోతుంది సూర్యుని రాకతో ఆ చీకటి అనేది రాస్తుంది అంధేరాకు అర్థం చిడియా మీటే హమే జగాతి చిడియా కా అర్ధ్ బర్డ్స్ పక్షులు ఏం చేస్తున్నాయంటే తన తీయనైనటువంటి గొంతుతో మంచి సునాతి కార్గ్ సింగింగ్ అంటే అది తన గొంతుతో మంచి మంచి పాటల్ని మనకి వినిపిస్తూ ఉంది ఉటో ఉటో హమే జగాతి ఆ పక్షి పాటలు మనకి ఏం తెలియపరుస్తుందంటే లేయండి మీరు తొందరగా నిద్ర లేయండి మేల్కొని మీ పనుల్లోకి మీరు బయలుదేరండి విద్యార్థులైతే స్కూళ్ళకి ఇంకా పనులు చేసే వాళ్ళు అయితే పనులకి బయలుదేరండి అని చెప్పేసి ఆ పక్షులన్నీ కూడా తన యొక్క మధుర స్వరంతో అందరినీ కూడా నిద్రలేపాయంట కిరణం కహ్తీ హుయే సవేరా నహీ రహా అబ్ కహీ అంధేరా కిరణే అంటే సూర్యుని యొక్క కిరణాలు లైటింగ్ ఆ యొక్క సూర్యుని కిరణాలు ఏం చెప్తున్నాయంటే తెల్లవారిపోయింది సవేరా అర్థమై మార్నింగ్ తెల్లవారిపోయింది మీరందరూ కూడా లేయండి పైకి తొందరగా లేయండి నహీ రహా అబ్ నహీ కహీ అంధేరా ఇంకా అంధేరాకు అర్థమై డార్క్నెస్ చీకటి లేదు తెల్లవారిపోయింది సూర్యుడు ఉదయించేశాడు ఆయా పక్షులు అవి వాటి పనులకి అవి బయలుదేరుతున్నాయి ఆహార సేకరణ కోసం వాళ్ళు పనులు చేస్తుంటే మీరు తెల్లవారితే కూడా ఇంకా పడుకుని ఉన్నారే అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నారంటే ఉదయాన్న 6 అయినా సరే లేనటువంటి విద్యార్థులు కావచ్చు
పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవాలి. విద్యార్థులైతే చదువుకోవాలి, పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి తగినటువంటి పనులు వాళ్ళకి ఉంటాయి కనుక అవి చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ పోయంలో మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి. अब इन प्रश्नों के उत्तर दो. सवेरा होने पर क्या नहीं रहता है? सवेरा होने पर क्या नहीं रहता है? उत्तर दीजिए. అర్థమైందా క్వశ్చన్? सवेरा होने पर क्या नहीं रहता है. सवेरा का अर्थ है ఏంది సవేరా అంటే? రాసుకోండమ్మా, రాసుకోవాలి. సవేరా కా అర్థ హై మార్నింగ్. ఇప్పటికి 3 times 4 times వచ్చిందమ్మా సవేరా అనేది. అక్కడ మనకు ఆ పోయంలోనే 3 times వచ్చింది. సవేరా కా అర్థ హై మార్నింగ్. ఒకవేళ తెల్లవారిపోయితే ఏమి ఉండదు అని అడిగాడు అక్కడ మనకి ఆ పోయం బట్టి. సవేరా హోనే పర్ తెల్లవారిపోతే క్యా నహీ రహతా హై ఏమి ఉండదు అక్కడ. దానికి ముందు ఏముండదు. క్యా హై? ఉత్తర్ క్యా హై? అంధేరా. చీకటి అనేది ఉండదు అనమాట. చీకటి ప్రారంభంలోస్తాడు సూర్యుడు వచ్చి ఆ యొక్క చీకటిని ప్రారంభంలోసి మనల్ని నిద్రలేస్తాడు అన్నమాట. किरणें हमसे क्या कहती हैं? किरणें का अर्थ क्या है? సన్రైజెస్ సార్. సన్రైజ్. ఆ యొక్క సూర్యుని కిరణాలు ఏం చెప్తున్నాయి మనతో? ఏం చెప్తున్నాయంటే ఆ యొక్క సూర్యుని కిరణాలు ఉఠో బాయి ఉఠో. ఆ సూర్యుని కిరణాలు లేయి, తొందరగా నిద్రలేసి నీ పనులకు నువ్వు ఉపక్రమించు. ఆ సూర్యుని కిరణాలు కూడా మన వల్ల నిద్ర లేపుతున్నాయి. हम कब जगाते हैं? हम कब जगाते हैं अर्थ क्या है? हम कब जगाते हैं. जगाना का अर्थ बताइए पहले. మేల్కొనడం. జగానా का अर्थ क्या है? మేల్కొనడం. జగాతే हैं మనం ఎప్పుడు నిద్ర మేల్కొంటాము అని అడిగాడు. మార్నింగ్ సార్. మార్నింగ్ మేల్కొంటాం సార్. వెరీ గుడ్. మనం మార్నింగ్ దాన్ని ఏం వర్డ్తో చెప్పచ్చు హిందీలో మనం? సవేరా. సవేరా क्या है? సవేరా చెప్పండి మరి. సవేరాకి పర్యాయవాచి శబ్ద सुबह. सवेरा के पर्यायवाची शब्द क्या है? सुबह. ఎర్లీ మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేయడానికి ప్రతి విద్యార్థి కూడా చిన్నతనం నుంచే అలవాటు చేసుకోమని చెప్పి ఈ పోయంలో మనకి చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా, పేజీ నెంబర్ 24. సృజనాత్మక అభివ్యక్తి. సృజనాత్మక అభివ్యక్తి. कविता में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख हुआ है. ఈ యొక్క పోయంలో మనకి ఏం చెప్పారంటే చాంద్ చంద్రుడు, సూర్యుడు, నది, పర్వతాలు, సెలయేళ్ళు, చెట్లు, పువ్వులు, నబ్ ఆకాశం, ఇంద్రధనుష్ వీటన్నిటిని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. अब तुम किसान, अध्यापक, डॉक्टर, डाकिया आदि शब्द के द्वारा कविता आगे बढ़ाओ. చూసారా, మీలో కవితలు రాసేటటువంటి ఒక ఇంట్రెస్ట్ ను కూడా కల్పించడానికి ఈ పాఠంలో ఏం చేశారంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డాక్టరు మరియు డాకియా అంటే పోస్ట్ మ్యాన్ ఈ ఇద్దరిని వాడి మనం తర్వాత వచ్చే లైన్లని రాయమంటున్నారు. చూడండి ఒకసారి. అగర్ నా హోతే కిసాన్ బతావో ఫసలు ఉగాతా కౌన్. అగర్ నా హోతో ఒకవేళ కిసాన్. కిసాన్ కా అర్థం క్యా హై? ఫార్మర్, రైతు. ఒకవేళ రైతు అనేటటువంటి వ్యక్తి అయినట్లయితే బతావో ఫసల్ ఉగాతా కౌన్. బతానా అంటే చెప్పడం. చెప్పండి. ఫసల్ కా అర్థం హై క్రాప్, పంటలు. ఈ పంటలని ఎవరు పండిస్తారు? మనకి ఎవరు పంటలు పండించి మన ఆకలిని తీరుస్తారు? కరెక్టే కదా. ఒకవేళ రైతు అనేవాడు లేకపోతే పంటలు ఎవరు పండిస్తారు? ఎవరు పండించారు సార్? ఎవరు కూడా ఆ పని చేయలేరు. కనుక ఆ రైతులు మాత్రమే మన కోసం ఎప్పుడు కూడా కష్టపడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ. అది రైతు యొక్క గొప్పతనం. నెక్స్ట్, అగరన హోతే అధ్యాపక్ బతావో జ్ఞాన్ ఫైలాతా కౌన్. అగరన హోతే
ఒకవేళ అధ్యాపకుడు అనేటటువంటి వాడే లేకపోతే, టీచర్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే, గురువు లేకపోతే, బతావో జ్ఞాన్ ఫైలాతా కావ్. చెప్పండి, మీకు ఆ యొక్క జ్ఞానాన్ని అందించేది ఎవరు అందిస్తారు మీకు? మనకు మనమే సొంతంగా ఎంత నేర్చుకున్నా తక్కువే. ఉపాధ్యాయుడు చెప్పి నేర్చుకోవడానికి, డైరెక్ట్ గా మీరు నేర్చుకోవడానికి కూడా ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కనుక ఆ ఉపాధ్యాయుడు అనేటటువంటి వ్యక్తి లేకపోతే మీకు ఆ యొక్క జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని ఎవరు అందిస్తారు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అక్కడ. నిజమే కదా, కరెక్ట్ అది. ఒకవేళ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే అన్ని సక్రమంగా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్ తో చూస్తామ్మా. అగర్ నా హోతే డాక్టర్ బతావో లోగోं से ముక్త్ కరానా కౌన్. అగర్ నా హోతే డాక్టర్, ఒకవేళ ఆ యొక్క డాక్టర్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే, బతావో రోగం సే ముక్త్ కరాతా కౌన్. చెప్పండి, ఈ యొక్క రోగాల నుంచి విముక్తులను చేసేది ఎవరు మనల్ని? రైతు చేయగలడా? టీచర్ చేయగలడా? నో సార్, నో సార్, చేయలేడు. వాళ్ళ పనులు వాళ్ళు మాత్రమే చేయగలరు. కనుక ఆ డాక్టర్లు కూడా మనకి అవసరమే. అదే చెప్పాడు ఇక్కడ. రాసుకోండి మా అక్కడ. అగర్ నా హోతే డాక్టర్ బతావో రోగం సే ముక్త్ కరాతా కౌన్. ఒకవేళ డాక్టర్లే లేనట్లయితే మనల్ని రోగాల నుంచి ఎవరు రక్షిస్తారు అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. రాసుకోండమ్మా. అగర్ నా హోతే డాక్టర్ బతావో రోగం సే ముక్త్ కరాతా కౌన్. రాసుకుంటున్నారా? ఇంకా స్లోగా చెప్పమంటారా? రాసుకోవడానికి ఏమన్నా మీకు ఇబ్బంది అయితే చెప్పండి, అట్లే చెప్తాం. ఇంకా స్లోగా రాసుకోవడానికి మాత్రం. నెక్స్ట్ చెప్పమంటారా? ఇదే చెప్పమంటారా మళ్ళీ ఒకసారి? నెక్స్ట్ చెప్పండి సార్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డాకియా అంటే ఎవరమ్మా? పోస్ట్ మ్యాన్. డాకియా అంటే ఎవరు? పోస్ట్ మ్యాన్. నా హోతే డాకియా బతావో డాక్ కౌన్. చూసారా? అగర్ నా హోతే డాకియా, ఒకవేళ ఆ యొక్క పోస్ట్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి లేనట్లయితే, బతావో గర్ పహుంచాతా డాక్ కౌన్. ఆ యొక్క ఇంటింటికి తిరిగి ఆ ఉత్తరాన్ని ఎవరు అందిస్తారు? చూసారా, చాలా అద్భుతంగా చెప్పాడు ఇక్కడ కూడా. ఒకవేళ డాకియా, పోస్ట్ మ్యాన్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే మనకి ఆ ఉత్తరాలు కానీ ఇంకా ఏదైనా మనకి చాలా విషయాలు ఇప్పుడు పోస్టల్ ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడైతే మరి మనకి బ్యాంకుకి వెళ్లకుండానే డబ్బులను కూడా మనకి ఇంటికే తెచ్చిస్తున్నారు పోస్ట్ మ్యాన్. అంత సౌకర్యం కల్పించింది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి మన ఈ యొక్క సమాజానికి అవసరమే అని చెప్పేసి ఈ పోయంలో మనకి తెలియపరచడం జరిగింది. అదమ్మా. నెక్స్ట్ చివరగా భాషాకి బాత్. దీంట్లో ఏం చెప్పాడంటే విశేషం గురించి చెప్పడం జరిగిందమ్మా. విశేషం మీకు తెలుసా? సంజ్ఞ, సర్వనాం, విశేషం, క్రియ, ఈ 4 తెలుసుకోవాలి. ఇదేంటంటే సంజ్ఞ అంటే మీకు తెలుసుంటుంది, పేర్ల గురించి తెలియపరుస్తుంది. నౌన్. ఓకే, రాముడు, రంగడు, హైదరాబాద్, ఏదైనా మనం పేర్లు చెప్పుకోవచ్చు. అదే విధంగా సర్వనామం అంటే అర్థం ఏంటంటే పేర్లకు బదులుగా ప్రొనౌన్. అవి ఏంటంటే పేర్లకు బదులుగా అతడు, ఆమె, అది, య, ఏ, దే, వ, హం, ఇవన్నీ కూడా సర్వనామ పదాలు. అంటే పేర్లకు బదులుగా అతని పేరు ప్రతి దగ్గర వాడకుండా రాముడు వెళ్ళాడు, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే అతడు వెళ్ళాడు అన్న. ప్రతి దగ్గర కూడా అతని పేరు మనం మెన్షన్ చేయకుండా అక్కడ వహ్ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ సర్వనామంగా చెప్పడం జరుగుతుంది. నౌన్, ప్రొనౌన్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే విశేషం అంటే సంజ్ఞాయ సర్వనామే, సంజ్ఞ లేక సర్వనామంలో వచ్చేటటువంటి విశేషతని గురించి తెలియపరిచేది ఇక్కడ విశేషణ అన్నమాట. చూడండి. అగర్ నా హోతి నిర్మల్ నదియా జగ్ కి ప్యాస్ బుझाता कौन, అగర్ నా హోతే పర్వత మీటే జరనే బలా బహాతా కౌన్. అక్కడ మనకి ఒక 2 శబ్దాలను అండర్లైన్ చేయడం జరిగింది. చూడండి, నిర్మల్, మీటే, ఈ 2 శబ్దాలు కూడా విశేషణ శబ్దాలు అంటే ప్రొనౌన్. అగర్ నా హోతే నిర్మల్ నదియా, ఒకవేళ ఈ యొక్క నదులేలుగాన లేనట్లయితే,
నిర్మల్ నదియా అంటే ప్రవహించేటటువంటి నిర్మలమైనటువంటి నదులే గాన లేనట్లయితే, అంటే అక్కడ నిర్మల్ అనేది విశేషణ శబ్దము, విశేషతని తెలియపరుస్తుంది. నదుల్లో ఇంకా తన యొక్క గొప్పతనం, నిర్మలంగా ఉండేటటువంటి నదులు అన్నమాట. జగికి ప్యాస్ బుజాతా కౌన్ అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క దప్పిక తీర్చేది. ప్యాస్ అంటే దప్పిక తీర్చేది ఎవరు? అగరన హోతే పర్వత్ మీటే జరనే బలా బహాతా కౌన్. ఒకవేళ ఈ పర్వతాలు అనేటివే గాన లేకపోతే, మీటే అంటే తీయనైనటువంటి ఈ సెలయేళ్ళు, ఈ వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ప్రవహిస్తుందా? ప్రవహింపజేసేది ఎవరు? కనుక పర్వతాలు కూడా అవసరమే మనకి. అంటే పర్వతాల నుంచి ఆ తీయనైనటువంటి వాటర్ మనకి లభిస్తూ ఉంది. అంటే పర్వతాలు, నీరు, అది ఎటువంటి నీరు? అక్కడ తీయనైన నీరు. అందుకే అక్కడ మీటే అనేది విశేషణ శబ్దం అయింది. అండర్స్టాండ్? ఆ మీటే అంటే తీయనైనది, అది విశేషణ శబ్దం కిందకి చెప్తాం. చూడండి, ऊपर दी गई कविता की पंक्तियों में रेखांकित शब्द नदियों और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं. అక్కడ ఇచ్చినటువంటి పైన ఇవ్వబడినటువంటి పంక్తిలో మనకి నదియో అంటే నదులు, జరణ అంటే సెలయేళ్ళు, ఈ రెండు కూడా అక్కడ విశేషతని. చరణ్ కుమార్ రెడ్డి, ఏం నాయనా నీ బాధ ఏమి? సార్ రామ్ కుమార్ సార్. సార్ చెప్పండి. అదే రిమైనింగ్ 5 minutes ఉంది సార్. సార్ నేను పిల్లలు అలా చూపించే వాళ్ళని రిమూవ్ చేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. अदम्मा ऊपर दी गई कविता की पंक्तियों में नदियों और झरने की विशेषता बताने के लिए उपयोग में लाया गए हैं. ఇక్కడ నదులు మరియు సెలయేళ్ళకు సంబంధించినటువంటి విశేషతని తెలియపరుస్తూ ఉంది. ఐషే శబ్దం కో విశేషణ కహతే హై. అటువంటి శబ్దాలని మనం ఏమంటారంటే విశేషణం. ముందే చెప్పాను, సంజ్ఞ లేక సర్వనామంలోని విశేషతని తెలియపరిస్తే అది విశేషణము. నదులు ఉన్నాయి, దాంట్లో విశేషత ఏంటి? నిర్మల్ నది, నిర్మలమైనటువంటి నదులు. సెలయేళ్ళు ఉన్నాయి, మీటే జరనే అంటే తీయనైనటువంటి సెలయేళ్ళు. అక్కడ తీయనైన, నిర్మల్ ఇవన్నీ కూడా విశేషతని తెలియపరుస్తుంది, కనుక అది విశేషణ శబ్దములు. अब नीचे दिए गए संज्ञा शब्दों के लिए उचित विशेषण शब्द सोचकर लिखो. ఇక్కడ కొన్ని శబ్దాలని మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని మనం కొన్ని సంజ్ఞా శబ్దాలను ఇవ్వడం జరిగిందంట. దాంట్లో విశేషత శబ్దాలని మనం అక్కడ రాయాల్సింది. రాసుకోండి అక్కడ. सूरज, सूरज कौन है मालूम आपको? सूरज का अर्थ क्या है? सूरज का अर्थ सूर्य. మా ఇంటున్నారా? सूरज का अर्थ है సూర్య. ఇక్కడ సూర్యుడు గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన మనకి ఏం చేస్తుంటాడు? సూర్యుడు మెరుమిట్లు గొలిపేటటువంటి కాంతిని, ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట. దాన్ని ఏమంటారంటే జగమగాత్. రాసుకోండమ్మా, రాసుకోండి. అక్కడ సూరజ్ దగ్గర ఖాళీ ఉంది, అక్కడ గ్యాప్ ఉంది కదా, సూరజ్. అక్కడ ఏం చేస్తారంటే జగమగాత్ అని రాసుకోండి అక్కడ. రాసుకుంటున్నారా పిల్లలు? సునీల్ కుమార్ రెస్పాన్స్ రావడంలా. ఓకే, సూరజ్ అంటే ఇక్కడ మనకి సూర్యుని యొక్క కిరణాల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సూర్యుడు మనకి కిరణాలు ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే జగమగాత్ అనేది ఇక్కడ ఈ యొక్క సూర్యునిలో ఉండేటటువంటి విశేషత. రాసుకోండమ్మా, జగమగాత్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో మీనింగ్ మెరుముట్లు, ఇంగ్లీష్ లో అయితే గ్లిటరింగ్. జగమగాత్, सूरज की विशेषता क्या है? जगमगात. నెక్స్ట్ వచ్చి చాంద్. చాంద్, చాంద్ అంటే మీకు తెలుసు ఎవరుడు? చంద్రుడు, మూన్ అన్నమాట. ఇంకా ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే చమకత. అంటే చమకత అంటే మెరిసే విధంగా, మెరవడం అన్నమాట. ట్వింకిల్. రాసుకోండి, చాంద్ అంటే చమకత.
ఆ చంద్రుడికి ఉండే గొప్పతనం విశేషత ఏమంటే చమకన మెరవడం. మెరవడం. నెక్స్ట్ ఫూల్. దానికి ఏమొస్తుందమ్మా? ఫూల్ ఉండే గొప్పతనం ఏంది? విశేషత ఏమి? మహకతే. ఏమొస్తుంది? మహకతే. ఫూల్ యొక్క విశేషం ఏమంటే మహకతే, స్మెల్ అన్నమాట. రాసుకోండి, మహకతే. ఫూల్ దగ్గర ఏం రాసుకుంటారంటే మహకతే. నెక్స్ట్ आसमान. आसमान कहाँ रहते हैं? मालूम आपको? ऊपर सर. ऊपर. वेरी गुड. ఆస్మాను ఆకాశం అంటే, ఆస్మాన్ అంటే ఆకాశం పైన ఉంటుంది. ఆస్మాన్ యొక్క విశేషత ఏం చెప్పండి? ఆస్మాన్ యొక్క విశేషత నీలం రంగులో ఉంటుంది. దాని విశేషత ఏమి? నీలం రంగులో. నీల్ రాసుకోండి. నీలా. నెక్స్ట్ చివరగా ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ ఎప్పుడు వస్తుంది? ఇంద్రధనుష్ రంగు బెరంగ్. ఆ యొక్క వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత ఈ యొక్క ఇంద్రధనుస్సు అనేది మనకి కనిపిస్తుంటుంది. చాలా బాగా ఉంటుంది అన్నమాట. దానికి రంగు బెరంగ్ అని రాసుకోండి. దాన్ని ఇంగ్లీష్ లో అయితే డిఫరెంట్ కలర్స్ అంటే వేరు వేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది.